షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ పట్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. వర్గీకరణ అంశంలో అలుపెరగని పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ పాలాభిషేకం కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ మాదిగ, యువజన నాయకులు వాలా కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో వారిరువురు మాట్లాడుతూ ఈ తీర్పు వల్ల లక్షలాది మంది మాదిగ కులస్తులకు మేలు జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంఆర్పీఎస్ నాయకులతో పాటు చందోలు నాగమణి హాజరయ్యారు. ఈ రోజు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ జాతి యావత్తు 30 సంవత్సరాలుగా షెడ్యూల్ కులాల రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించాలని ఒక అలుపెరగని రాజీ లేని పోరాటాన్ని ఈ దేశంలో నడుపుతుంది. భారతదేశంలోనే ఒక కులం పేరుతో 30 సంవత్సరాలుగా చెక్కు చెదరని ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి ఏదైనా జాతి ఉందంటే అది ఒక మాదిగ జాతేనని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మాదిగ జాతికి ఈ 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నిజమైన విముక్తి దినోత్సవంగా ఈరోజు మిగిలిపోతుందని మీ అందరి సమక్షంగా మేము ప్రకటిస్తున్నాం. ఎందుకంటే షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు పీడిత కులాలకు, బలహీన వర్గాలకు కోర్టుల్లో సుదీర్ఘకాలమైనప్పటికీ మన ఆకాంక్షలో మన డిమాండ్ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు యావత్ ఎస్సీ ఎస్టీ కులాల యొక్క ఆనందంగా ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారతదేశంలో పండగ లాంటి వాతావరణం జరుగుతుంది. ఎందుకంటే మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆయన అలుపెరగని పోరాటానికి త్యాగాల ప్రతిరూపమే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనుకూలంగా ఉందని, అన్నకు మేము మా యొక్క జీవితకాలం మేము రుణపడి ఉంటామని, ఈరోజు ఆయన సాధించిన విజయం మా అందరి కోసం, ఎస్సీ ఉపకులాల కోసం, మాదిగ జాతి కోసం అని మాన్యశ్రీ మాదిగ గారు అలుపెరగని పోరాటం ఇది ఒక్కటే కాదు, ఎన్నో విజయాలు సాధించారు. అయినప్పుడు కూడా ఆయన ఏ రోజు నిరుత్సాహపడలేదు. నా యొక్క పోరాటం ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అది సాధించేంత వరకు నేను అలుపెరగని పోరాటం చేస్తా అన్నారు. అదేవిధంగా జై మాదిగ, జై జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ, జై జై మందకృష్ణ మాదిగ. ఈరోజు చరిత్రలో ఒక మంచి దినోత్సవం. మనము అనేక దినోత్సవాలు చేసుకుంటాం, స్వాతంత్ర దినోత్సవం. కానీ ఇది మన మాదిగలకి స్వాతంత్ర దినోత్సవంగా మనము చేసుకుందాము భవిష్యత్తులో. అలాగే మరి ప్రధాని మోడీ గారు కానీ, మన చంద్రబాబు గారు కానీ మన యొక్క మరి న్యాయమైన పోరాటానికి నిదర్శనంగా ఈరోజు మనకి ఏబిసిడి వర్గీకరణ చేయడం జరిగింది. ఇది చాలా హర్షించదగ్గ విషయము. అలాగే ఏబిసిడి ఉపకులాల్లో ఉన్న ప్రతి ఎస్సీలో ఉన్న ప్రతి ఉపకులం కూడా సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటారని ఆశిస్తూ ఉన్నాము. ముఖ్యంగా మరి అంబేద్కర్ గారు నడిచిన ఆశయాలు కానీ, బాబు జగజ్జీవన్ రావు గారి ఆశయాలు కానీ మరి మన కృష్ణమాది గారిని నెరవేర్చారు. ఆయన ఆశయాల్లో మనం కూడా నడుద్దాము. ఒకప్పుడు వాళ్ళని మనం చూడలేదు కానీ ఈరోజు మనం మన అన్న మరి మార్గదర్శకంగా మనకున్నారు. ఆయన మార్గంలో మనం నడిచి అన్నయ్య ఆశయాలు నెరవేర్చి మనము రాజ్యాధికారానికి కూడా ముందుకు అడుగులు వేయాలని, ఇప్పుడు వచ్చిన స్వాతంత్రం అనేది ఏబిసిడి అనేది ఇంత సుదీర్ఘ 30 సంవత్సరాల చరిత్రలో ప్రతి గుండె చప్పుడు మనం ఎంత బాధపడ్డామో, ఎంత వేదన పడ్డామో, కానీ ఈరోజు నిజంగా మరి మనకి న్యాయం జరిగింది. ఈ విధంగా కిషన్ రెడ్డి గారు మనకి చాలా మనకి హెల్ప్ చేసినందుకు వారికి మరి జాతి తరపున మరి మోడీ గారికి, చంద్రబాబు గారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కృష్ణమాదిగన్న.